నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఈ నెల 9న తీర్పు వెలువరించనున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో సిఐడి తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని కోరారు. వేరువేరు బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని వాదించారు. తర్వాత చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన ప్రమోద్ కుమార్ దుబే చంద్రబాబును ఇప్పటికే పోలీస్ కస్టడీకి ఇచ్చారని రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్పై ఉన్నారని, స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. గుజరాత్లో సిమెంట్స్ కార్యకలాపాలపై ఇక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని, నగదు లావాదేవీల్లో సీఎంకు ఎలాంటి పాత్ర ఉండదని వాదించారు. పార్టీ ఖాతాలోకి అక్రమంగా డబ్బు వచ్చిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వివరించారు. ఈ వాదనలు నమోదు చేసిన ఏసీబీ కోర్టు ఈ నెల 9న తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా కాంతితో క్రాంతి పేరుతో రేపు మరో వినూత్న కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రేపు రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాలు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని నారా భువనేశ్వరి, లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి కోరారు. ఆ సమయానికి రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు తీసుకుని వెలుగు చూపించాలని సూచించారు. చంద్రబాబుకు మద్దతు తెలిపేలా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని కోరారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగనాసురుని కళ్లు బైర్లు కమ్మేలా చంద్రబాబుకు మద్దతునివ్వాలని భువనేశ్వరి, లోకేష్ పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరపున పోరాడినందుకే దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణితో కలిసి లోకేష్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన లోకేష్, స్కిల్ కేసులో తొలుత 3,000 కోట్ల అవినీతి అని చెప్పిన వైకాపా నేతలు నిన్న 27 కోట్ల అవినీతి అని మాట మార్చారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును రిమాండ్కు పంపారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 28 రోజులు రిమాండ్కు పంపారన్న లోకేష్, న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం తమ వైపే ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీని పునఃసమీక్షించాలన్న కేంద్రం నిర్ణయం ఆంధ్రప్రదేశ్కు తీరని శాపమని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాయలసీమకు తాగునీరు కూడా దొరికే పరిస్థితి కూడా ఉండదన్నారు. సీఎం జగన్కు వాటర్ బాటిళ్ల కంపెనీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందేమో అని బైరెడ్డి ఎద్దేవా చేశారు. అటు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో మార్పునకు అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగంపై మాత్రమే కసరత్తు జరగాల్సి ఉందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విధి విధానాలు ఇంకా పూర్తి రాలేదన్న ఆయన, పూర్తి విధి విధానాల తర్వాతే స్పష్టత వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సరైన వేదికలో ప్రశ్నిస్తామని నారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణలో భారీ పెట్టుబడితో ఓసాట్ కాంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కెయిన్స్ టెక్నాలజీ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కెయిన్స్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. మొత్తం 2,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ తయారీ కేంద్రంలో 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కెయిన్స్ వెల్లడించింది. తెలంగాణలో సెమీ కండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న కెయిన్స్ నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్, ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. ఇప్పటికే ఫాక్స్కాన్, కార్నింగ్ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతుండగా ఇప్పుడు కెయిన్స్ తయారీ ఏర్పాటు నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణ ఉత్తమ గమ్యస్థానమని నమ్మకం పెరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు పౌష్టికాహారం అందించడం సహా బడి మానే వారిని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం ద్వారా చిన్నారుల కడుపు నింపుతున్న ప్రభుత్వం బడికి వచ్చే సమయంలో చాలా మంది పిల్లలు ఏమీ తినకుండా వస్తున్నారని గుర్తించి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో ఇవాళ పథకాన్ని ప్రారంభించిన సర్కార్ దసరా తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు చేయనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు
ప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పథకాన్ని ప్రారంభించగా, సికింద్రాబాద్ మారేడుపల్లిలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అల్పాహార పథకం ప్రారంభించారు. చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ పథకం అమలు పర్యవేక్షణ బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించామన్న మంత్రులు 27,147 పాఠశాలల్లో చదివే 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని వివరించారు. కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారాస కుటుంబ పాలన అంతం కావడం ఖాయమని అన్నారు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్లో జరిగిన భాజపా రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి నడ్డా ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ భారాసపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని నడ్డా లెక్కలు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల్లో భాజపా ఒక్కటే జాతీయ పార్టీ అని, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయిందని విమర్శించారు. కౌన్సిల్ సమావేశం నుంచి భాజపా నేతలు గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని నడ్డా పిలుపునిచ్చారు. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మహమ్మద్ని ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించింది. నార్గెస్ మహమ్మద్ని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ద్వారా మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలకు బాటలు వేస్తుందని ఓస్లోలో పురస్కారాన్ని ప్రకటించిన నోబెల్ కమిటీ వ్యాఖ్యానించింది. ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన సామాజిక చైతన్యానికి ఈ పురస్కారం ద్వారా గుర్తింపు తేవాలనేదే తమ లక్ష్యమని నోబెల్ కమిటీ తెలిపింది. ఇరాన్లో 22 ఏళ్ల మాహ్సా అమీనీ అనే యువతి పోలీస్ కస్టడీలో చనిపోయిన తర్వాత మహిళల హక్కుల కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన నార్గెస్ మహమ్మద్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. నార్గెస్ను 5 కేసుల్లో దోషిగా తేల్చిన ఇరాన్ కోర్టులు ఆమెకు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్ష విధించాయి. అన్ని అవరోధాలను ఎదుర్కొని నార్గెస్ చేసిన పోరాటానికి శాంతి పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఈ ఏడాది పురస్కారం కోసం వచ్చిన 351 నామినేషన్ల నుంచి నార్గెస్ను ఎంపిక చేసినట్టు పేర్కొంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 8 నుంచి 10 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్లో పోలింగ్ జరగవచ్చని ఆంగ్ల పత్రికలు కథనాలు రాశాయి. డిసెంబర్ 2వ వారంలో ఓట్ల లెక్కింపు ఉండొచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్లో 2018లో నిర్వహించినట్టే ఒకే విడతలో పోలింగ్ జరిపేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నందున ఛత్తీస్గఢ్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. అయితే 5 రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్ 10 నుంచి 15 మధ్య ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని తెలిపాయి. మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుండగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభలకు గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. మరోసారి ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యమిచ్చిన భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను వరుసగా 4వసారి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రెపో రేటును 6.5% కొనసాగిస్తున్నట్లు మధ్యంతర ద్రవ్యపరపతి సమీక్షను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆగస్టు నెలకు చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6.83% నమోదైనందున వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేటును 6.75% వద్ద కొనసాగించారు. ఇదే సమయంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5% ఉంటుందని శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం 5.4% ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తగ్గుతున్న కూరగాయల ధరలు, వంట గ్యాస్ సిలిండర్ ధరలు ద్రవ్యోల్బణం తగ్గుదలకు దోహదం చేస్తాయని అంచనా వేశారు. అన్ని సవాళ్లను అధిగమించి భారత్ ప్రపంచ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆర్బీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.